రుణమాఫీ అయినాదమ్మా అందరికీ రుణమాఫీ అయిపోయింది అంటుండు కదా ముఖ్యమంత్రి అయిందంటుండు కదా అయిందా అలాంటి నవ్వాలి రేవంత్ రెడ్డికి నవ్వాలి హైదరాబాద్ సెక్రటరియట్ లో కూర్చున్నాడు కదా రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పూర్లో రుణమాఫీ అయినాదే రైతు బంధు పడ్డాదే మరి బతుకమ్మ సీరలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందా చెప్పలే తులం బంగారం అంటే ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆడిండు రేవంత్ రెడ్డి నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఇవ్వనివి కేటీఆర్కు లేదా హరీష్కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు 10 రోజులు 15 రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా